ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది పెద్ద పండగ సమయంలో సొంతూర్లకి పయనం అవుతూ ఉంటారు. ఇంతమంది ఒకేసారి బయలుదేరేసరికి బస్సులు, రైళ్ళు, విమానాలు ఎక్కడా సీట్లుండవు. 3 నెలల ముందు బుకింగ్ ఓపెన్ చేసిన రోజే టికెట్లన్నీ బుక్ అయిపోతాయి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే జరిగింది. ఆర్టీసీ నుంచి కొన్ని ప్రత్యేక బస్సులు వేసినా వాటిల్లో కూడా సీట్లన్నీ అయిపోయాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులైతే ఖాళీ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ప్రత్యేక బస్సులకి 50% అదనంగా వసూలు చేస్తూ ఉంటారు. ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రం రెగ్యులర్ సర్వీసులకే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా గుంజుకుంటున్నారు. కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత తనిఖీల పేరుతో హడావుడి చేసినటువంటి రవాణా శాఖ అధికారులు టికెట్ రేట్ల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఆర్టీసీ బస్ టికెట్ ధర సుమారు 1900. సంక్రాంతి ముందు వచ్చేటువంటి వీకెండ్ సమయంలో అంటే జనవరి 9 నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 5000 నుంచి 6000 వరకు టికెట్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బెర్త్ కావాలంటే 7000 రూపాయలు కట్టాల్సిందే. జనవరి 9న హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విమాన టికెట్ ఖరీదు ధర చూసుకుంటే 6150 రూపాయలు మాత్రమే. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్ళడం కంటే విమానం టికెట్ బుక్ చేసుకోవడం వల్ల ప్రయాణ సమయంతో పాటుగా శ్రమ కూడా తగ్గుతుంది. హైదరాబాద్ బెంగళూరు రూట్లోనూ ట్రావెల్స్ కంపెనీలు ప్రయాణికులను భారీగా దోచుకుంటూ ఉన్నారు. ఈ రూట్లో ఆర్టీసీ స్లీపర్ బెర్త్ టికెట్ రేటు 1200 రూపాయలు. ప్రైవేట్ బస్సులో అయితే 3000 నుంచి 7000 వరకు పిండేస్తూ ఉన్నారు. జనవరి 9న హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానం టికెట్ ధర 3600. విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం రూట్లలోనూ ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు ఇదే రేంజ్లో ఉన్నాయి. మొత్తం మీద ప్రతి సంక్రాంతికి జనాల సంగతేమో కానీ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు మాత్రం పెద్ద పండగనే తీసుకొస్తూ ఉంది. రద్దీ ఇలాగే ఉంటే 2-3 సీజన్లకే కొత్త బస్సు కొనుక్కోవచ్చు అనేటువంటి కమెంట్లు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి.